సాధారణ కణాలతో పోల్చుకుంటే క్యాన్సర్ కణాలు 200 రెట్లు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. అంటే అంత ఎక్కువగా మన శరీరం నుంచి న్యూట్రియంట్స్ని లాక్కుంటే ఎక్కువగా గ్లూకోజ్ని అది ఆహారంగా తీసుకుంటాయి. సాధారణ కణాలతో పోల్చుకుంటే 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ని క్యాన్సర్ కణాలు అనేవి ఆహారంగా తీసుకుంటాయి. అంతేకాకుండా సాధారణ కణాలు ఆరోగ్యకరమైన కణాలతో పోల్చుకుంటే క్యాన్సర్ కణాలు పైన ఉండేటటువంటి ఇన్సులిన్ రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అంటే దాన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ అని అంటారు. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువయ్యే కొద్దీ గ్లూకోజ్ ఇంటేక్ అనేది ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైతే గ్లూకోజ్ ఇంటేక్ అనేది తగ్గిపోయి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దాన్నే షుగర్ అంటాం. కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇది గ్లూకోజ్ని ఎక్కువగా ఆహారంగా తీసుకోగలుగుతుంది. కాబట్టి మనం కార్బోహైడ్రేట్స్ని నియంత్రించగలిగితే, గ్లూకోజ్ని ఆపగలిగితే కనుక క్యాన్సర్ని ఆకలితో చంపే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ పేషెంట్కి అనుగుణంగా మనం అనేక రకాల